Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? As part of today's అభ్యాసన ప్రోగ్రామ్ ఈరోజు సాటర్డే కాబట్టి మనం ఎస్ఏ పేపర్ నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకునే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసినటువంటి యూపీఎస్సీ ఎథిక్స్ కేస్ స్టడీ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో రీసెంట్గా 16th January దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ 20+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో, అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అవ్వచ్చు, ఎథికల్ డైలమాస్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అవ్వచ్చు, ఎథిక్స్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ అవ్వచ్చు, కార్పొరేట్ ఎథిక్స్ అవ్వచ్చు, ఆల్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు తారాస్ దశావతార్ అప్రోచ్, తారాస్ దశావతార్ ఫ్రేమ్వర్క్ పేరుతో మనం డిజైన్ చేసినటువంటి ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ సాల్వింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద మీకు పూర్తి అవేర్నెస్ రావడంతో పాటు యూ కెన్ ఈజీలీ మాస్టర్ దట్ పర్టికులర్ అప్రోచ్ టు కాన్ఫిడెంట్లీ టాకిల్ అడ్రస్ ఎనీ కేస్ స్టడీ. అండ్ దాంతోపాటుగా కీ ఎథికల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ అనేవి ఉంటాయి. టాపర్స్ కాపీ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది టు గివ్ యూ గైస్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ టు ఫుల్ అండ్ టెస్ట్ని కండక్ట్ చేసి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా 50+ కేస్ స్టడీస్తో కూడినటువంటి ఒక వర్క్ బుక్ ప్రాక్టీస్ కోసం మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫీజు కూడా వెరీ అఫోర్డబుల్గా పెట్టడం అనేది జరిగింది. ఓన్లీ 1499. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. కేస్ స్టడీస్ని పర్ఫెక్ట్గా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు. ప్రాక్టికల్ అప్రోచ్ మీకు లభించడం జరుగుతుంది. ఓకేనా? tarais.com ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ కనిపిస్తున్న నెంబర్ 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీ డౌట్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన అభ్యాసన సెషన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో ఈరోజు మనం అభ్యాసనలో భాగంగా ఎస్ఏ క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో దానికంటే ముందు అసలు అభ్యాసన ఏ విధంగా మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలదో డిస్కస్ చేద్దాం. వినండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఫ్రమ్ మండే టు సాటర్డే మనం డైలీ ఒక క్వశ్చన్ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మండే GS1 నుంచి, ట్యూస్డే GS2 నుంచి, వెన్స్డే GS3 నుంచి, థర్స్డే GS4 నుంచి, ఫ్రైడే ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్ గురించి, సాటర్డే వచ్చి ఎస్ఏ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ పోస్ట్ చేస్తాం. అండ్ బై 12 PM మీరు దిస్ ఫార్మేట్లో మీ నేమ్, డేట్ అండ్ పేపర్ ఈ ఫార్మేట్లో ఆన్సర్ టు abhyasana@gmail.com ఈ పర్టికులర్ ఈమెయిల్కి సెండ్ చేస్తే విత్ ఇన్ 24 hours మీకు డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేటెడ్ కాపీ తిరిగి రావడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫార్మాట్లో మాత్రమే పంపించాలి నేమ్, డేటు, పేపర్. ఎందుకంటే మన టీం ఏ రోజు ఆ రోజు కంపైల్ చేసుకోవడానికి, ఏ రోజు ఆ రోజు కన్సర్న్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్పర్ట్స్కి పంపించడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఈ పర్టికులర్ ఫార్మాట్లో మాత్రమే పంపించే ప్రయత్నం చేయండి. అండ్ విత్ ఇన్ 24 hours డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ బై 4 PM ఆన్ ద సేమ్ డే డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. ఓకేనా? ఐ హోప్ యూ మేక్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ దీస్ అభ్యాసన సెషన్స్. ఆన్సర్ రైటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో, మెయిన్స్ ఈజ్ గివెన్ ద నేమ్ మెయిన్స్ బికాస్ ఆఫ్ ఎ రీజన్. మెయిన్స్ ఈజ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ దట్ విల్ గివ్ యూ సర్వీస్. అందుకే ప్రతిరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఓకే? ఆన్ డైలీ బేసిస్ మనం క్వశ్చన్ డీల్ చేస్తాం కాబట్టి వారానికి 6 క్వశ్చన్స్, వెరాజ్ మంత్కి వచ్చేటప్పటికి 24 క్వశ్చన్స్, ఇయర్లీ వచ్చేటప్పటికి 250+ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి 250 to 300 టాపిక్స్ మీద మీకు కాంప్రహెన్సివ్గా అవగాహన రావడంతో పాటుగా ఆర్గానిక్గా ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఏదైతే ఉందో అది కూడా బిల్డ్ అవుతుంది. సో ప్రతిరోజు ఆన్సర్స్ రాసి పంపించండి. డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేది మీకు లభిస్తుంది. అండ్ దాంతోపాటుగా ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ సెషన్స్, అభ్యాస సెషన్స్ని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. మన ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. వినండి. రైట్. ఈరోజు ఎస్ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. షిప్స్ డు నాట్ సింక్ బికాస్ ఆఫ్ వాటర్ అరౌండ్ దెమ్, షిప్స్ సింక్ బికాస్ ఆఫ్ వాటర్ దట్ గెట్స్ ఇన్ టు దెమ్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి కాంప్రహెన్సివ్గా థీమ్ని అర్థం చేసుకునే ముందు ఒకసారి ఎస్ఏ పేపర్ ఫార్మాట్ని ఒక టూకీగా ఒక 2 నిమిషాలు చెప్పేస్తాను చూడండి. మీకు ఎస్ఏ పేపర్లో 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. 2 సెక్షన్లో ఈచ్ సెక్షన్లో 4 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. 1 2 3 4 1 2 3 4. ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ నుంచి మీరు ఒక క్వశ్చన్ పిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ సెట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఎస్ఏ పేపర్లో మీరు 2 ఎస్ఏకి ఆన్సర్ చేయాలి. అండ్
మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 250 కాబట్టి ఈచ్ ఎస్ఏ ఎన్ని మార్క్స్కి ఉండడం అనేది జరుగుతుంది, 125 మార్క్స్కి ఉండడం అనేది జరుగుతుంది. సో 2 ఎస్ఏలు కలిపి మీకు మొత్తం 250 మార్క్స్కి మీకు పేపర్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ మీరు ఆన్సర్ చేయడానికి మీకు ఇచ్చే టైం 3 అవర్స్ కాబట్టి ఒక ఎస్ఏకి మీకు ఎంత సమయం లభిస్తుంది, ఓన్లీ 1.5 అవర్ టైం లభించడం అనేది జరుగుతుంది. 1 అవర్ 30 మినిట్స్. ఓకే, సో 1 అవర్ 30 మినిట్స్లో ఫస్ట్ 15 మినిట్స్ మీరు ఏం చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ మీద ఫోకస్ చేయాలి. ద స్కెలిటన్ ఆఫ్ ద ఎస్ఏ ఏదైతే ఉందో దాన్ని స్ట్రక్చర్ చేసుకోవడం, డైమెన్షన్స్ డిరైవ్ చేయడం, దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ వేరాజ్ ద నెక్స్ట్ 1 అవర్ 15 మినిట్స్ మీ ఎస్ఏ రైటింగ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. సో ఏ విధంగా దిస్ బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ అనేటటువంటిది ఉండాలి, ఏ విధంగా ఒక ఎస్ఏ యొక్క కోర్ థీమ్ని మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ మీరు ప్రతిరోజు అభ్యాసన సెషన్స్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అండ్ ఎస్ఏ పేపర్లో చాలామంది చేసే ఒక ఇంపార్టెంట్ మిస్టేక్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. GS 1, 2, 3 ఎలా అయితే పాయింట్ వైజ్గా రాస్తారో, సో అదేవిధంగా ఎస్ఏ పేపర్ని కూడా పాయింట్ వైజ్గా రాసే ప్రయత్నం చేస్తారు. అలా పాయింట్ వైజ్గా రాయకూడదు. ఆల్వేస్ రిమెంబర్ స్మాల్ పారాగ్రాఫ్స్గా ఆన్సర్ అనేటటువంటిది మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ ఈచ్ పారాగ్రాఫ్ మధ్య ఒక ఫ్రీ ఫ్లో అనేటటువంటిది ఉండాలమ్మా. ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్స్ అనేటటువంటిది క్లియర్గా ఇది ఉండాలి. అంటే ఒక పారాగ్రాఫ్కి ఇంకొక పారాగ్రాఫ్కి కంప్లీట్ డిస్టింక్టివ్నెస్, సో పూర్తిగా ఒకదానికొకటి సంబంధం లేకుండా పారాగ్రాఫ్స్ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ స్మాల్ పారాగ్రాఫ్స్ రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ ఎస్ఏ పేపర్ విషయానికి వచ్చి ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే వితౌట్ ఎనీ టైటిల్ ఏం చేస్తారంటే ఎస్ఏ రాసే ప్రయత్నం చేస్తారు. యూ కెన్ స్టార్ట్ ఎయిదర్ విత్ కొటేషన్తో అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఇలాంటి ఎస్పెషల్ అండ్ ఫిలాసాఫికల్ ఎస్ఏస్ సంబంధించి దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ని మీరు బిగినింగ్లో రాసి దాని తర్వాత ఇండక్షన్ ఏదైతే ఉందో రాసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఓకేనా, రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ అండర్స్టాండ్ ద కోర్ థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎస్ఏ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఎస్ఏ ఏదైతే ఉందో దాని థీమ్ మాట్లాడదాం. చూడండి, షిప్స్ డు నాట్ సింక్ బికాస్ ఆఫ్ వాటర్ అరౌండ్ దెమ్, షిప్స్ సింక్ బికాస్ ఆఫ్ వాటర్ దట్ గెట్స్ ఇన్ టు దెమ్. పడవలంట వాటి చుట్టూ ఉన్నటువంటి నీళ్ళ వల్ల మునిగిపోవంట. ఎప్పుడు పడవలు మునిగిపోతాయి, ఆ నీరు ఎప్పుడైతే వాళ్ళ లోపలికి వస్తుందో, పడవ లోపలికి వస్తుందో అప్పుడు పడవ మునిగిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. సో దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఆర్ దిస్ పర్టికులర్ ఎస్ఏ focuses on important qualities like resilience, strength and emotional intelligence as well. See, whatever the external situations are, బయట పరిస్థితులు ఒక రకంగా ఉన్నంత మాత్రాన నువ్వు పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వలేదు. ఆ బయట సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు ఎంత లోపలికి తీసుకుంటా ఉన్నావు, ఎంత వాటిని నువ్వు ఇంటర్నలైజ్ చేయగలుగుతున్నావు, సో దాని మీద నీ యొక్క హ్యాపీనెస్ కానీ లేకపోతే నీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు అడ్రస్ చేయలేనటువంటి పక్షంలో మాత్రమే నీలో ఇంటర్నల్ డికే అనేటువంటిది ఉంటుంది తప్ప వెన్ యూ కెన్ అడ్రస్ దెమ్ పర్ఫెక్ట్లీ, వెన్ యూ కెన్ రిజాల్వ్ దెమ్ పర్ఫెక్ట్లీ, వెన్ యూ కెన్ టాకిల్ దెమ్ విత్ రెసిలియన్స్ ఆర్ స్ట్రెంగ్త్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దెన్ నో వే దోస్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ వుడ్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ యూ. దట్స్ వాట్ దిస్ పర్టికులర్ ఎస్ఏ ఈస్ ట్రయింగ్ టు సే అన్నమాట. సో ఇలాంటి ఎస్ఏస్ రాసేటప్పుడు ఇట్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫార్మాట్ ఏంటి అంటే ఇండివిజువల్ లెవెల్లో ద రెసిలియన్స్, స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెంట్, సో ఇండివిజువల్ లెవెల్లో రాస్తారు. అండ్ దాంతోపాటు ద సొసైటల్ లెవెల్ ఏదైతే ఉందో దానిలో రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అండ్ ఈవెన్ నేషనల్ లెవెల్లో దిస్ పర్టికులర్ ఎస్ఏ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఇస్తూ దాని యొక్క రిలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తూ ఇలాంటి ఎస్ఏస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ ఇండివిజువల్, నీకు ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాట్ ఎవర్ ద ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ అవి నీలో పెద్ద మార్పులు తీసుకురావు యూజువల్లీ. బట్ కానీ ఎప్పుడైతే నువ్వు వాటిని తీసుకుంటావో, ఎప్పుడైతే వాటిని ఇంటర్నలైజ్ చేసుకుంటావో వాటి కారణంగా నీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో ఇంపాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దీస్ ఎక్స్టర్నల్ నెగటివ్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ టు అవాయిడ్ ఆర్ ఎలిమినేట్ యువర్ ఇంటర్నల్ డికే, యూ నీడ్ టు ఎగ్జిబిట్ రెసిలియన్స్, స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా మనం చెప్పొచ్చు. యూ నీడ్ టు బీ వెల్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్, యూ నీడ్ టు క్లోజ్లీ ఎగ్జామైన్ యువర్ థాట్స్ అండ్ బిలీఫ్ సిస్టమ్ అండ్ వాల్యూ సిస్టమ్ ఎట్సెట్రా. రైట్, ఈవెన్ సొసైటల్ లెవెల్లో కూడా ఉదాహరణకి ఇండియా అనేటటువంటిది ఒక డైవర్స్ నేషన్. సో ఎక్స్టర్నల్లీ మనం డైవర్స్గా ఉన్నప్పటికీ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇంటర్నల్ వాల్యూ దట్ ఈస్ యూనిటీ, దెన్ ద సోషల్ హార్మోనీ అండ్ సోషల్ కోహెషన్ విల్ బీ ఇన్ఎవిటబుల్, ఇజంట్ ఇట్? సో ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ డైవర్స్ ఉన్నాం, బట్ కానీ మనందరం వేరు వేరు వ్యక్తులం అని మనం అనుకోకుండా మనందరం ఒక్కటి భారతీయులం అని మనం అనుకుంటే ద బ్యూటీ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏదైతే ఉందో అది ఇండియాలో ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, అది ఇండియాలో ఇంటర్నలైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ సొసైటల్ లెవెల్. వేరాజ్ నేషనల్ లెవెల్లో చూస్తే ఉదాహరణకి అంబేద్కర్ అన్నట్టు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్స్లో మాట అంటారు, ఇండియా లాస్ ద ఆపర్చునిటీ టు గెట్ ఇండిపెండెన్స్ ఎ లాట్ మెనీ టైమ్స్ అని. సో ఎందుకు ఇండిపెండెన్స్ పోయిందంటే దానికి కారణం కంటిన్యూస్ ఆర్ రికరింగ్ ఫారిన్ ఇన్వేజన్స్ కాదు, అర్థమవుతుందా, విదేశీ దండయాత్రలు కాదు, కాకపోతే ద ఇంటర్నల్ యూనిటీ అనేటువంటిది లేకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, వై బ్రిటిష్ వర్ ఏబుల్ టు రూల్ ఓవర్ ఇండియా ఫర్ మెనీ సెంచరీస్, బికాస్ ద ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఏం చేసుకోవడం అనేది జరిగింది, ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ఇండియా, వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేయడం అనేది జరిగింది, రూల్ చేయడం అనేది జరిగింది, రైట్. నాట్ ఆల్వేస్ ఫారిన్ ఇన్వేజన్స్ మాత్రమే ఇండియా తన హోల్డ్ అండ్ దాంతోపాటు తన అటానమీ కోల్పోవడానికి కారణం అవ్వలేదు, ఈవెన్ ద ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది అని చెప్తున్నారు. సో ఎప్పుడు ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ రకంగా ఉన్నప్పటికీ నువ్వు ఇంటర్నలైజ్ చేసుకోవడం, ది ఇంటర్నల్ స్ట్రెంగ్త్ లేదా ఇంటర్నల్ రెసిలియన్స్ ఏదైతే ఉందో అదే ఎప్పుడైనా నీ ఇంటర్నల్ డికేక్ కానీ లేకపోతే యువర్ సెల్ఫ్ ప్రోగ్రెస్ కానీ కారణం అవుతుందనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఎ కాన్సెంట్రిక్ థీసిస్ సిస్టమ్ ఆర్ అప్రోచ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ యూ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అనే విషయాన్ని కూడా మనం మాట్లాడాలమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టాక్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ రాజారాం మోహన్ రాయ్. ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజారాం మోహన్ రాయ్ యొక్క ఎథికల్ ఆర్ మోరల్ ప్రిన్సిపల్స్కి ఎగనెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, సతీ వాజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ దెన్, బట్ రాజారాం మోహన్ రాయ్ he actually went against all these odds and he actually tried to abolish this sati practice, isn't it? So that is what actually built the right society and everything, right? For example, Nelson Mandela, అపార్థైడ్ ఫీల్డ్ సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉందో ఆ సమయంలో ఆయన బయట సర్కమ్స్టెన్స్ ఆయనకి సపోర్ట్ చేయనప్పటికీ ఆయన ఎంత అద్భుతంగా అపార్థైడ్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం, జాతి వివక్షకి వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది జరిగిందని చెప్పి మనకు తెలుసు. ఈవెన్ ద మహాత్మా హిమ్సెల్ఫ్, మహాత్మా గాంధీ. సో ద ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో నాన్ వైలెన్స్తో ఏ విధంగా ఇండిపెండెన్స్ వస్తుందని చెప్పి అందరూ అనుకుంటా ఉంటే, బట్ ఇట్ స్టుడ్ బై హిస్ వాల్యూ, దట్ ఈస్ నాన్ వైలెన్స్ అండ్ పీస్, ఇజంట్ ఇట్? యూ నీడ్ టు ఎంఫసైజ్ దట్ వన్ యాజ్ వెల్. అండ్ దాంతోపాటు వాట్ ఎవర్ ద ఎక్స్టర్నల్ ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ వార్స్, లేకపోతే పాండమిక్స్, COVID-19 పాండమిక్ వచ్చింది, బట్ చాలా కంట్రీస్ కంటే సక్సెస్ఫుల్గా ఇండియా COVID-19 పాండమిక్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేయగలిగింది, ట్యాకిల్ చేయగలడం అనేది. ఎందుకు? ద ఇంటర్నల్ ప్రిపేర్డ్నెస్. వాట్ ఎవర్ ద ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ సార్, బట్ ఇంటర్నల్గా మనం వెల్ ప్రిపేర్డ్గా ఉన్నామనుకోండి, యూ కెన్ ఈజీలీ సైల్ త్రూ ఎనీ స్టామ్, ఇజంట్ ఇట్? సో ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి డైమెన్షన్ లింక్ చేసి కూడా మీరు పర్ఫెక్ట్గా దీన్ని అడ్రస్ చేయొచ్చు, రైట్? అండ్ ఈవెన్ ఇన్ ద కన్క్లూజన్ పార్ట్ యూ నీడ్ టు కన్క్లూడ్ ఇట్ విత్ ఎ ప్రాపర్ కోట్. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ యొక్క ఇంపార్టెంట్ కొటేషన్ ఉంటుంది, యూ మే నాట్ కంట్రోల్ ఆల్ ద ఈవెంట్స్ దట్ హ్యాపెన్ టు యూ, బట్ యూ కెన్ డిసైడ్ నాట్ టు బి రెడ్యూస్డ్ బై దెమ్. సో ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ నీ చేతుల్లో ఉన్నప్పటికీ వాటి ప్రభావం నీ మీద పడకుండా నువ్వు చూసుకోగలవు. What triggers you to stop or close your book and open these Instagram or Facebook reels? You always need to self-examine your thought process, your thoughts, how your brain is thinking, how your brain is responding to a particular thought or a specific action అనేటటువంటి విధంగా అబ్జర్వ్ చేయగలరు. దట్స్ వాట్ యూ నీడ్ టు ఎంఫసైజ్ అపాన్. సో ద పర్ఫెక్ట్ అప్రోచ్తో పాటు డీటెయిల్డ్ మోడల్ ఆన్సర్తో కూడినటువంటి PDF మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో లభిస్తుందమ్మా. చక్కగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి, డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి మీరు దిస్ పర్టికులర్ PDFకి యాక్సెస్ కూడా పొందొచ్చు, రైట్? అందరికీ మన క్లాసులు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఆన్ డైలీ బేసిస్ రిలెంట్లెస్గా మనం అప్లోడ్ చేసుకుంటున్నాం క్లాసెస్ ప్రతిరోజు. మన క్లాసెస్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫిలాస్ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.